హలో అనిల్ గారు. హాయ్. 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 సో, ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్వ్యూస్ ఇచ్చి, ప్రమోషన్స్ చేసి సక్సెస్ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు ప్రాపర్‌గా. అలా ఏం లేదు. సక్సెస్ నేను టూర్‌కెళ్ళొచ్చా. సో, హ్మ్. అన్నీ ఆల్మోస్ట్ కోస్టల్ అంతా తిరిగొచ్చాను. హ్మ్. సో, సీడెడ్ కూడా వెళ్దాం అనుకున్నాం గానీ, ఈ సక్సెస్ ఈవెంట్ వల్ల వెళ్ళలేకపోయాం. హ్మ్. సో, అన్ని చోట్ల నుంచి యునానిమస్ రెస్పాన్స్ హ్యాపీగా ఉంది. అండ్ ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పడానికి ఇంకొక 10 ఇంటర్వ్యూలైనా ఇవ్వచ్చు. ఇబ్బందేం లేదు. అండ్ మీరు సినిమాని ఇంత పాజిటివ్‌గా ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళిన మీ మీ అందరికి కూడా ఒకసారి అడ్రెస్ చేస్తే బావుంటది. సింపుల్. బేసిక్‌గా మిమ్మల్ని హిట్ మిషన్ అని రకరకాల నేమ్స్ వచ్చేసాయి. అంటే ఫస్ట్ నుంచి పిలుస్తున్నారు. బట్ ఇప్పుడు కూడా. సో, థింగ్ ఏంటంటే అందరూ వేరే మాట్లాడారు. నాకైతే సినిమాలో బాగా నచ్చింది. ఇద్దరు స్టార్స్‌ని ఎలా మేనేజ్ చేస్తారని ఫస్ట్ థింగ్ వచ్చింది. ఆబ్వియస్లీ సినిమా తీస్తారు, బాగా తీస్తారు. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా మీ ట్రాక్ రికార్డ్ ఉంది కదా! హ్మ్. ఇద్దరు స్టార్స్‌ని ఎలా మేనేజ్ చేస్తారు? ఒక కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చారు. అంటే పెళ్లి చూపులు అనే కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చారు. హ్మ్. ఏ పాయింట్‌లో వాళ్ళని ఒప్పిస్తారన్నప్పుడు 'మందు' అనే పాయింట్‌తో వాళ్ళు ఒప్పించారు. ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు. హ్మ్. దానికి ఇదొకటే పాయింట్ అనుకున్నారు. ముందర ఏమైనా వేరే వెర్షన్స్ అనుకోని, డ్రాఫ్ట్స్ అనుకోని ఫైనల్‌గా వాళ్ళు కలిస్తే ఈ పాయింట్‌లో కలిస్తే బావుంటది. అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. మన అల్లరంతా అయిపోయాక లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ అది. హ్మ్. సో, హ్మ్. అప్పటికి ఆడియన్స్ ఇద్దరి ఫన్‌ని విపరీతంగా ఎంజాయ్ చేసుంటారు. సో, అక్కడ మళ్ళీ వీళ్ళిద్దరు కలిసారనే దానికి ఒక పెద్ద కథ చెప్పడం, జెన్యూన్ కథ ఏయటం అనేది డెఫినిట్‌గా ఇబ్బందయిపోతది ఆ హ్మ్. ఫేజ్‌లో. అందుకని మన ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్‌లోనే ఎలా చెప్పొచ్చు అనే దాంట్లో ఆల్రెడీ హీరో గారికి ఇది ఒక మేనరిజం పెట్టుంచాం గదా! వాట్ ఇఫ్ ఇద్దరు ఒకేసారి అలా చేస్తే? హ్మ్. వీళ్ళిద్దరు ఎక్కడో గతంలో కలిసుండి ఇతనే ఈయనకి గైడ్ చేసుంటే అని ఒక చిన్న థాటొచ్చింది. చేసి దాన్ని మళ్ళీ లైవ్‌గా తీయటం కంటే యానిమేషన్‌తో చేస్తే హ్మ్. మోర్ ఫన్నీగా ఇదిగా ఉంటది గదా! యానిమేటెడ్ పిక్చర్స్‌తో అని చెప్పి చేసాం. దానికి మంచి ఒక రెట్రో మ్యూజిక్ ఏస్తే చాలా బాగా వర్కౌట్ అయింది. అవును. చాలా బాగుంటది. హ్మ్. యాక్చువల్లీ అది తెలీదు. ఎక్కడైనా చెప్పారో లేదో తెలీదు. అది ఎలా కనిపెట్టారు? అంటే లైక్ ఆ ఒక అదా? అది ఒక 5, 6 చేశాను. నేను కొన్ని చేశాను. ఓకే. దాంట్లో చిరంజీవి గారు కొన్ని పిక్ చేసి ఆయన ఒక ఆర్డర్ ఫిక్స్ చేసుకున్నారు. ఓకే. 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 నేనే ఊరికే కూర్చొని ఇలా తీయటం, దాన్ని ఇలా పట్టడం ఇలా ఏదో ఒక 4, 5 ఉన్నాయి మన దగ్గర రికార్డ్ చేశారు నేను చేసింది. చేశాక దాంట్లో చిరంజీవి గారు చూపిస్తే దాన్ని కొద్దిగా ఇంప్రూవైజ్ చేసి హ్మ్. ఒక ఆర్డర్ ఫిక్స్ చేసుకున్నాం. ఒక 3, 4 చేశాక దాంట్లో డైలాగ్ హైలైట్. అది అవును. అప్పటికప్పుడు స్పాట్‌లో అవును. ఒక మంత్రంలాగా ఏదన్నా అంటే మందు తాగేటప్పుడు కూడా మామూలుగా తినేటప్పుడు అరగాలని కోరుకుంటారు గదా! వాట్ ఇఫ్ ఇట్ గోస్ పాజిటివ్‌గా అన్నట్టుగా. మధుపానం, మహదానందం, మనోధైర్యం, ధనాధన్ అనేది ఒకటి చేస్తే ఆయన అద్భుతంగా చేశారు చిరంజీవి గారు. బట్ అదే మీరు కూడా ఒక దగ్గర చెప్పారు. ఫస్ట్ హాఫ్ అందరికి నచ్చింది. సెకండ్ హాఫ్ నేను నాకు నచ్చిన సెకండ్ హాఫ్ నేను ఎక్కువ అనుకున్నాను. బట్ జనాలందరూ ఫస్ట్ హాఫ్ ఇంకా ఎక్కువ తీసుకున్నారు. బట్ నాకు సెకండ్ హాఫ్ పర్టిక్యులర్ చాలా నచ్చింది. హ్మ్. నేను లిటరల్లీ నవ్వుతుంటే పక్క వాళ్ళందరూ చూసారు నాకు హ్మ్. షై హ్మ్. అనిపించింది. నేను హ్మ్. అంతలా దారుణంగా నవ్వుతున్నానా అని. హ్మ్. అంటే ఐ థాట్ సెకండ్ హాఫ్ అన్నీ కలగలిపి ఎక్కువుంది. అవును. హ్మ్. అవును. బ అంటే సెకండ్ హాఫ్ మనకి కొద్దిగా స్టోరీ, డ్రామా ఎక్కువుంది. హ్మ్. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఆర్క్ అలా తీసుకెళ్ళి మొత్తం చిరంజీవి గారి స్టైలు, స్వాగు, ఇంటర్వెల్‌కి ఒక చిన్న హ్మ్. హై ఆయన అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథని చిన్నగా స్టార్ట్ చేసి, అవును. అవును. ఎళ్ళే కొద్దీ నువ్వన్నట్టు చాలా మ్యాటర్ సెకండ్ హాఫ్‌లోనే ఉంది. సెకండ్ హాఫ్‌లోనే ఉన్నాయి. సో, అందుకే అంటే ఎప్పుడు కొద్దిగా బావుంటే సినిమా మొత్తం ఎక్కడో చోట అక్కడక్కడ స్పాట్స్ బావుంటేనే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అవుతది. అవును. సెకండ్ హాఫ్‌లో కూడా ఆ స్పాట్స్ చాలా ఉన్నాయి. లేడీస్ అందరిని కలిపి ఒక నైట్ ఎఫెక్ట్ సీన్ గాని, సో, కాఫీ సీన్ గాని, అత్తగా, కోడలు మాట్లాడుకునే సీన్ గాని, అవును. అవును. వెంకీ గారి టోటల్ బ్లాక్ కానీ, సో, హిలేరియస్‌గా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్. సో, కాబట్టి ఆ కంప్లెయింట్ నేను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే ఆల్వేస్ ప్రతి సినిమాలో ఇక్కడొకటి, అక్కడొకటి అంటూ ఉంటారు. బట్ నాకు ఓవరాల్ రిపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అవును. ఓవరాల్‌గా ఈ సినిమా అందరికి యునానిమస్‌గా సూపర్‌గా అనిపించింది. అంటే బేసికల్‌గా క్రియేటర్స్‌కి ఎంత చేసినా మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ఇది ఇంకా బాగా చేసుంటే బావున్ను, ఇంకా బాగా చేసుంటే బావున్ను. అంటే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చినా హ్మ్. స్టిల్ మీరు ఫిల్మ్ అంతా రెస్పాన్స్ తర్వాత కూడా ఇంకా ఏమైనా పర్టిక్యులర్ సీన్స్ గాని, బ్లాక్స్ గాని ఇది ఇంకొకలా ఇంకా తీసుంటే బావున్ను అనిపించిందా స్టిల్? హ్మ్. సినిమా అంతా నాకంటే ఈ సినిమా 99% నేను సాటిస్ఫై అయితేనే అది ఫైనల్ ఉంటుంది. ఓకే. 1% ఇంప్రూవైజ్ అయితే బావుండనేది ప్రతి సినిమాకు ఉంటుంది. అవును. ఉంటది అదే. సో, దీంట్లో అంత నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేంత ఇదేం లేదు. 99.9% ప్రతి సీన్ ఎక్స్ట్రార్డినరీగా వర్కౌట్ అయిపోయింది. హ్మ్. సో, కొన్నైతే 100 కంటే పైనే ఎక్కువ వర్కౌట్ అయ్యాయి. కాబట్టి ఆ ఫీలింగ్ ఈ సినిమాలో ఏది అనిపించలా. కాకపోతే విలన్ ట్రాక్ అనేది అది ఏం చేసినా కూడా ఈ సినిమాకి దాన్ని మనం చిన్న లేయర్డ్ స్క్రీన్ ప్లేలో అవును. అవును. చేసుకుంటూ వెళ్ళాం. సో, అది కూడా ద బెస్ట్ ఇంక అంతకంటే ఏం చేయలేము ఈ జోనర్‌కి. అవును. కాబట్టి ఇక ఎక్కడ నాకేం అనిపించలా. బట్ నాకు ఔట్ ఆఫ్ ద బాక్స్ అసల నేను ఎక్స్‌పెక్ట్ చేయనివి ఈ సినిమాలో పర్టిక్యులర్‌గా ప్రతి సినిమాలో
మీరు కామిక్ జోనర్లో చెప్తూ ఉంటారు ఎవ్రీథింగ్, ఉమ్, కానీ ఈ సినిమాలో చాలా సీరియస్ టాపిక్ని పార్టీ టైంలో అది నేను టచ్ చేస్తారు అనుకోలేదు యాక్చువల్లీ. ఉమ్, బట్ మీరు చెప్పారు. అసలు ఆయన రియాక్షన్ ఏంటి అంటే, నేను ఇంకా ఇట్లా క్లాప్ కొట్టాను ఒక మాటకి, లైక్ మీరు కావాలంటే వెళ్ళిపోండి కానీ బ్లేమ్ చేసి వెళ్ళొద్దని. అది లిటరల్లీ ఇట్ కనెక్ట్స్ సమ్ పీపుల్. ఉమ్, ఉమ్, అంతేకాకుండా అది కొంచెం సొసైటీ బేసిక్ టాపిక్ అది. ఉమ్, ఉమ్, అది మన అంత కామెడీ చెప్పిన ఉమ్. ఆయన ఆయన చాలా నచ్చింది ఆయనకి. అంటే ఇది ఫ్యాక్ట్ అమ్మా, దీన్ని నువ్వు షుగర్ కోటెడ్గా చెప్తున్నావు. సో అది అందరూ రిసీవ్ చేసుకుంటారు. మనం ఇది కంప్లైంట్ లాగో ఏదో వాళ్ళని విమర్శించినట్టు కాదు, జరుగుతున్న దాన్ని నువ్వు అందంగా చెప్పావు, ఒక ఫన్లో చెప్పావు, చాలా బాగుందని చెప్పారు. సో ఈరోజు ఆడియన్స్ కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారు. చాలామంది లేడీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పంచ్లని, పర్టికులర్గా ఆ సీన్. వాళ్ళ సైకాలజీ మీద చెప్పినాయి. 10 మంది ఒక చోట ఉంటే అన్ని విషయాలు మాట్లాడతారు, వాళ్ళు ఒకరు బయటకు వెళ్తే మిగతా వాళ్ళు ఈవిడ గురించి మాట్లాడతారు. సో అలాంటివన్నీ వాళ్ళకి దగ్గరగా వాళ్ళ అనాలిసిస్ చేస్తూ చెప్పేవి చాలా షుగర్ కోటెడ్గా అందంగా చెప్పడం జరిగింది. సో అందుకే అది అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది ఎన్ని డ్రాఫ్ట్స్ అనుకున్నారు సార్ తీసేటప్పుడు? ఏమైనా అక్కడ ఫస్ట్ డ్రాఫ్టే మోస్ట్లీ ఒక విలన్ ట్రాకే నెంబర్ ఆఫ్ డ్రాఫ్ట్స్ మారినాయి. ఓకే. ఆ లేయర్సే కరెక్ట్గా ఎలా సీన్ చేయాలి, ఏ సీన్లో మార్చాలనేది అది ఒక్కటే మారినాయి 4 సీన్లు. సో విలన్ ఉంది కదా, రైన్ ఎఫెక్ట్లో పోలీసుని చంపి ఆ బ్లాక్లే నెంబర్ ఆఫ్ వెర్షన్స్ మాట్లాడాను తప్ప మిగతావన్నీ స్క్రిప్ట్లో ఏదనుకున్నావు అదే డ్రాఫ్ట్. దాని ఎగ్జిక్యూషన్లో ఇంప్రూవైజ్ చేయడం తప్ప మార్చింది ఏం లేదు. సినిమా చూసాక అర్థమైంది ఆయనకి సూటబుల్ క్యారెక్టర్ అదంతా తీసుకున్నారు, ఓకే. కానీ ఆయనకి చెప్పినప్పుడు ఈ కథతో తీసుకెళ్దాం అనుకున్నా. ఫస్ట్ లైన్ 1 లైన్ వర్షన్, ఇదే 1 లైన్ వర్షన్లో నేను ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, స్టోరీ పాయింట్ చెప్పాను. ఇలా ఒక డబ్బున్న అమ్మాయిని ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ పెళ్లి చేసుకుంటే విడిపోతే ఆ పిల్లల కోసం అదే ఇంటికి సెక్యూరిటీగా వస్తే ఏంటి అన్నది ఒక పాయింట్గా చెప్పాను. వచ్చి ఆ ఇంట్లో ఉంటూ ఆ ఫన్ ఎంటర్టైన్మెంట్ దాని మీద చేద్దాం అనుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఎమోషన్ కనెక్ట్ అయ్యారు. సోల్ బాగుందమ్మా, దీని మీద నువ్వు ప్లే చేయి ఎలా ఉంటుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి క్యారెక్టరేషన్ డెవలప్ చేసి కొత్త సీన్స్, కొత్త ట్రీట్మెంట్ అన్నీ ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలో తాలూకు చిన్న చిన్న నాకు నచ్చిన ఒక అద్భుతమైన బిట్స్ని చిన్న టాప్అప్స్ లాగా పెట్టుకుంటూ అవి కథలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక వెరైటీ కైండ్ ఆఫ్ స్టఫ్ రెడీ చేసాం. సో ఈరోజు అది కానీ ఇప్పటికీ మీరు ఇన్ని హిట్ ట్రాక్స్ ఇచ్చినా సరే స్టిల్ ఒక హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్పేటప్పుడు మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది? ఒప్పుకుంటారా? వాళ్ళు హోల్డ్లో పెట్టి చెప్తారు? ఫస్ట్ నాకు ఆ ఎగ్జైట్మెంట్ వస్తే నేను అటెంప్ట్ చేస్తాను. నాకు ఆ ఎగ్జైట్మెంట్ రాకుండా నేను అటెంప్ట్ చేయను. స్టోరీ లైన్ ఎగ్జైటెడ్గా ఉంది, అది వర్క్ అవుతుంది అని మనం ఎంత కాన్ఫిడెంట్గా ఎగ్జైట్మెంట్ ఉందో అవతల వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను చెప్పిన వెంటనే ఆల్మోస్ట్ స్టోరీ లైన్స్ 100% ఓకే అయిపోయింది. ఎక్కడా కూడా మళ్ళీ దీని మీద రీవర్క్ చేద్దాం, ఇచ్చేద్దాం అని అనిపించలేదు. సో కాబట్టి ఎప్పటి నుంచి మారింది అంటే లైక్ మీకు ఏ సినిమా నుంచి? పటాస్ నుంచి ఫస్ట్ బాల్లే సూపర్ డూపర్ హిట్ కొట్టేసాం. ఆ తర్వాత నుంచి ఏంటంటే ఒక తెలియని కాన్ఫిడెన్స్. లక్కీగా ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది కదా, సక్సెస్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఓకే ఆ బిలీఫ్ ఉంటుంది కదా, సో ఇతను ఏదో డెలివరీ చేస్తాడని ఆ బిలీఫ్ మనల్ని కాపాడుతూ వస్తుంది. దానివల్ల మనకు వర్క్ ఈజీ అవుతుంది. సో అటు సైడ్ నుంచి ఎటువంటి స్ట్రెయిన్ లేదు. మనం అనుకున్నది మనకు నచ్చినట్టు మనం ఏదైతే నమ్ముతున్నామో అది డెలివరీ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే హిట్ అయితే కొట్టేశారు, ప్రతిదీ వస్తుంది. సంథింగ్ మీకు ఇంకా ఇంకా అంటే లైక్ ఇది మీకు అలవాటు అయిపోయింది ప్రాసెస్, రావడం హిట్ కొట్టడం, రావడం హిట్ కొట్టడం అనేది ప్రాసెస్ అలవాటు అయిపోయింది. ఏది ఎక్కిస్తుంది ఇంకా మీకు? ఇంకా దీనిలో చెయ్యాలి అనేది ఏం ఎక్కిస్తుంది? అంటే ప్రతిసారి ఒక డిఫరెంట్ హీరోతో వచ్చేటప్పుడే వచ్చే కిక్కే ఇది. అదొకటే. ఒకవేళ సేమ్ హీరోతో వస్తుంటే ఆయన్ని ఎలా కొత్తగా చూపిస్తున్నాం అనేది కిక్ ఒకటి, అవి వెతుక్కోవాలి. సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం పనిచేయటం, ఆయన్ని నా కళ్ళతో నేను ఎలా చూశానో నా వ్యూ పాయింట్లో ఆయన ప్రజెంట్ చేయాలనుకున్నాను, అది చేశాను. దానికి వస్తున్న అప్రిషియేషన్ అంతా ఇంత కాదు, అసలు నేను ఊహలో కూడా ఊహించలేదు. అంత అద్భుతమైన రిసెప్షన్ ఆయన ఫ్యాన్స్ నుంచి ముఖ్యంగా ఎక్కడెక్కడ వరల్డ్లో ఏ మూల ఉన్న ఫ్యాన్స్ కూడా ఈరోజు నన్ను ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఇస్తున్నారు. సో అదొకటి ఈ సినిమా ద్వారా అచీవ్ చేయగలిగాను. ఇంకంతే ప్రతి సినిమాకి నెక్స్ట్ ఈ సక్సెస్ వచ్చింది కదా, ఒక ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నాను, నెక్స్ట్ ఎలా వాళ్ళని ఎగ్జైట్ చేయబోతున్నాను అనేది కిక్ నాకు. సో కాబట్టి ప్రతి సినిమా తర్వాత ఉంటుంది. అంటే ఇప్పుడు అనిల్ గారు 2 రకాలు ఉంటాయి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది బిగ్గెస్ట్ విన్, క్రిటిక్స్ యాక్సెప్ట్ చేయడం అనేది ఒక రకమైన విన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవత్ కేసరి మీ బెస్ట్ రైటింగ్, రాజా ది గ్రేట్ నాకు బాగా బెస్ట్ అనిపిస్తుంది, ఇంకొకరికి పటాస్ చాలా బెస్ట్ అనిపిస్తాయి.
ఫ్యామిలీ ఆడియన్స్కి సంక్రాంతికి వస్తున్నాం, మా శంకర్ ప్రసాద్ కానివ్వండి, F3 కానివ్వండి, ఇలాంటివి చాలా బెస్ట్ అనిపిస్తాయి. మీరు ఏది జడ్జ్ చేస్తారు? క్రిటిక్సా, లేదంటే కొంచెం డిఫరెంట్గా, లేదంటే ఆడియన్సా? ఎండ్ ఆఫ్ ద డే మీరు నా ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు కూడా ఆడిటోరియం. ప్రేక్షకులు, ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూసి, సినిమాని సినిమాగా చూసి, సినిమాని సినిమాగా ఎంటర్టైన్ ఫీల్ అయ్యేవాళ్ళు ఇచ్చే జడ్జిమెంటే సినిమా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. సో అనాలిసిస్టు, రివ్యూ రైటర్స్ డెఫినెట్లీ దే గివ్ దేర్ ఇండివిజువల్ ఒపీనియన్స్. ఆ సినిమా తాలూకు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. బట్ కలెక్టివ్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆడియన్స్ థియేటర్లో చూసినప్పుడు వాళ్ళకి వచ్చే ఒక ఎగ్జైట్మెంట్, ఒక రిపోర్ట్ని చూసారా, దట్ ఈస్ ద ఫైనల్ రిపోర్ట్. నా ప్రతి సినిమాకి నాకు ఆ ఫస్ట్ షో నుంచే ఆ సూపర్ హిట్ టాకు, ఆడియన్స్ అందరి సినిమా బాగుంది బాగుందని చెప్పి ఆ సినిమాలు అద్భుతాలు క్రియేట్ చేసినాయి. సో నేను దానికి అలవాటు పడిపోయాను. సో క్రిటిక్స్ ఒక సినిమా బాగుందంటారు, ఒక సినిమా కొద్దిగా తక్కువ ఇస్తారు, అది నేనేంటంటే ఓకే, అది ప్యారలల్గా అదొక ఒపీనియన్ ఇది ఉంది, దాన్ని చూడటం ఓకే, వాటేం మాట్లాడుకుంటున్నారు ఏంటనేది పట్టించుకో, ఏదైనా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే థింక్ చేస్తాం అంతే. మ్యాక్సిమం ఆడియన్స్ ఏది ఇస్తారో అదే వర్డిక్ట్. ఇప్పుడు మీరు ఈ మధ్య సినిమాలకి ఏమైనా బిఫోర్ రిలీజ్కి ఆడియన్స్కి ఏమైనా చూపించడం లాంటివి చేస్తున్నారు ఏమైనా? ఆడియన్స్కి చూపించను. ఎడిట్ ఎడిట్ నా టీం చూస్తారు. సో ఎవరైనా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే జస్ట్ టు టెస్ట్, మనకి ఒక కార్ రైడ్ చేసే ముందు దాన్ని టెస్ట్ డ్రైవ్ చేస్తారు కదా, అలాంటి ఒక టెస్ట్ డ్రైవ్ చేస్తా. ఒక 4-5 కూర్చోబెట్టి ఫ్రెష్ ఆడియన్స్కి సినిమా చూపిస్తా, ఫ్రెష్గా చూపిస్తా. సో వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు మనకు అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి ఏదైనా ఎడిట్లు ఉంటే చెక్ చేసుకోవటం అట్లా. నెంబర్స్ కిక్ ఇస్తాయి మీకు? ఆబ్వియస్లీ కిక్ నంబర్స్ కిక్ డెఫినెట్గా ఇస్తాయి. ఎందుకంటే దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఫిలిం. ఆ సినిమా అంత నంబర్ వచ్చిందంటే అంతమంది ఆడియన్స్ చూశారు. సో ఎంత రీచ్ అవుతుంది అనేది అక్కడే తెలుస్తుంది. సో దట్ ఆల్వేస్ గివ్స్ కిక్. అంటే ఈ మధ్య నేను ఎవరిని అనట్లేదు కానీ 2 ఫిలిమ్స్ 3 ఫిలిమ్స్ హిట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అదర్ లాంగ్వేజెస్ కూడా ఫోకస్ చేస్తున్నారు కదా. మరి మీకు ఆ కెపాసిటీ ఉన్న ఫిలిమ్స్ కొన్ని తీశారు. ఇప్పుడు భగవత్ కేసరి కూడా అదర్ లాంగ్వేజ్కి వెళ్ళింది. అంటే లైక్ ఎందుకు మీరు ఇంకా తెలుగు మాత్రమే, వేరేది కూడా ఒకే దానిలో డబ్ చేసేది కానీ, ట్రాన్స్లేట్ చేసేది కానీ, అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి? అంటే నేను చేసిన సినిమా మళ్ళీ ఇమీడియట్గా డిటాచ్ అయిపోతాను. వెంటనే ఇంకో కొత్త సినిమాకి వెళ్ళిపోతాను. ఆ జోనర్లో ఇంకేం చేయాలో ఆలోచిస్తాను. మళ్ళీ చేసిన క్యారెక్టర్లతోనే ట్రావెల్ చేయటం, చేసిన కంటెంట్తోనే ట్రావెల్ చేయటం అనేది నాకు కొద్దిగా ఇందాక అన్నావు కదా, ఏంటి మీ ఎగ్జైట్మెంట్ అని. ఆల్వేస్ ట్రై టు గివ్ సంథింగ్ డిఫరెంట్ వాట్ మై ప్రీవియస్ ఫిల్మ్ అనేదే ఉంటుంది. ఆ ప్రీవియస్ ఫిల్మ్ నుంచి మనం ఏం బయటకు వస్తున్నాం అనేది నా ఎగ్జైట్మెంట్. అది పోయిన రోజు నేను అక్కడే ఉంటే నేను ఇంకొక నా బ్రెయిన్ ఫార్వర్డ్ థింక్ చేయటం, మళ్ళీ అదే దాని చుట్టూ నేను ఒక 1.5 year టైం స్పెండ్ చేసి, సో ఓవరాల్గా వెళ్ళే రేస్లో వెనక్కి పడతామేమో అనే ఫీలింగ్ ఉంటుంది. మనం పరిగెత్తేటప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. అక్కడే ఉండి ఆడితే డెఫినెట్గా సమ్ అదర్ కంటెంట్, సమ్ అదర్ స్టఫ్ విల్ కమ్ అండ్ క్రాస్ యూ కదా. మనం ముందు ఉంటే అట్లీస్ట్ మన రేస్ మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది బిలీవ్ చేస్తాను నేను. సో ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ కూడా హిందీలో జరుగుతుంది. బట్ F2 చేద్దాం అనుకోలేదు. అప్పుడు ఆ రైట్స్ అమ్మేశారు, రాజుగారు అమ్మినట్టున్నారో ఎవరికి నిచ్చో నాకు తెలీదు. సో అది ఇంకా మెటీరియలైజ్ అవ్వాలి. సంక్రాంతికి వస్తున్నట్టు జరుగుతున్నట్టు. సో దానిలో పర్యవేక్షణ ఉంటుందా? మీ పర్యవేక్షణ? లేదు, ఏమీ ఉండదు పర్యవేక్షణ. ఆ లాస్ట్గా అక్కడ దానికి కావాల్సిన చేంజెస్ చేసుకుని వాళ్ళు తీసేస్తారు. ఓకే. సో ఎప్పుడైనా నాట్ ఓన్లీ రీజనల్ ఫిల్మ్ కాకుండా అదర్ ఫిల్మ్స్ కూడా, అంటే ఆల్ ఓవర్ ఇండియాగా చేస్తాను అంటే చేద్దాం అనుకున్నారు? 100%. అంటే అలాంటి టైం, అలాంటి కంటెంట్, అలాంటి ఎగ్జైట్మెంట్ ఏదైనా దొరికితే చేస్తాను 100%. మీకు ఎవరికైనా కిక్ ఇస్తా ఆబ్వియస్లీ. మనం ఎంత మంచి ఫిల్మ్ తీసినా ఆ రీజనల్కి ఒకటే సత్తా ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. మనం ఆ బ్లాక్ బస్టర్ అనేది కొంచెం ట్రాన్స్లేట్ అయితేనే కదా ఆ నెంబర్స్ కూడా బాగుంటుంది అనే విషయం. అదే నాకు చేయాలని ఉంది. రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నాను. సర్ప్రైజ్గా ఎప్పటికప్పుడు, అంటే నాకు ఎప్పటికప్పుడు నా మీద నేను ఛాలెంజ్ చేసుకోవడం నాకు ఇష్టం. యాజ్ ఆఫ్ నౌ ఈ రూట్ బాగుంది, ఇలా వెళ్తున్నాను. ఏదో రోజు సడన్గా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఒక మీరు అన్నట్టు ఒక పెద్ద కంటెంట్, పెద్ద బ్యాక్ డ్రాప్ తోటి, వేరే సెటప్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకు అనుకోండి ఏదైనా గుడ్ థింగ్ చేసినప్పుడు, టార్గెట్ ఫిక్స్ అయినప్పుడు నేను నాకు సెల్ఫ్ రివార్డ్ ఇచ్చుకుంటాను. అలా మీకు ఒక హిట్ వచ్చినప్పుడు, లైక్ బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు మీకు మీరు ఇచ్చుకునే రివార్డ్ ఏంటి? రివార్డా బచ్చగా సాలా అనుకుంటా. బయటపడ్డారు ఈ సినిమాకి. బయటపడ్డా మీకు ఈజీ కదా. బయట ఏదైనా అంటే నాకు అది చాలు. ఫస్ట్ అమ్మాయి ఆడియన్స్కి నచ్చింది అనిపించుకుంటే ఆ తర్వాత ఈ ఎక్సైట్మెంట్ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్తా. ఫస్ట్ షో వరకు బయటపడాలి. ఫస్ట్ రేంజ్ అనేది దట్ డిపెండ్స్ అపాన్ ద రన్.
అది ఎంత దూరం వెళ్ళి ఆగుద్దు అనేది అప్పుడు ఆడియన్స్ ఉన్న దీని ప్రకారం తీసుకెళ్ళిపోతారు. ముందు బయట పడిపోవాలి. సినిమా అనేది సక్సెస్ అనిపించుకోగలిగితే చాలు. ఓకే. Yeah. సో క్రూషియల్ పాయింట్ ఏంటి అసలు శంకర్ ప్రభాస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎడిట్ రూమ్ నుంచి థియేటర్కి వచ్చే వరకు క్రూషియల్ పాయింట్ ఎక్కువ అంటే సతమతమైన అంటే పొజిషన్ పెద్ద స్క్రిప్ట్ చేసేటప్పుడు కానీ లేదా వర్క్ చేసేటప్పుడు కానీ, ఎందుకంటే చిరంజీవి గారితో చాలా కంఫర్ట్. షూటింగ్ స్పాట్లో కానీ ఏ ఇది లేదు. కాకపోతే స్ట్రైక్ వల్ల కొద్దిగా 2 నెలలు ఖాళీగా కూర్చుండిపోయాం. ఆగస్ట్, సెప్టెంబర్ అసలు వితౌట్ వర్క్ అలా మేమే ఎఫెక్ట్ అయ్యాం అందరికంటే. మా ఆర్టిస్టుల డేట్లన్నీ పక్కకి వెళ్ళిపోయి, సో ఒక్క స్ట్రైక్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యాం మేము. సో దానివల్ల అది మళ్ళీ ఆర్టిస్టులు పట్టుకొని టోటల్ అక్టోబర్, నవంబర్ బాగా టైట్ అయిపోయింది. టైట్ అయిపోయి అందుకే ప్రమోషన్స్ కూడా ఈసారి పెద్ద చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. సో వర్క్ స్ట్రెస్, వర్క్ లోడ్ అలా ఎక్కువగా ఉండిపోయింది. సో దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం అంతే. అదే క్రూషియల్ ఫేజ్ అంటే. క్రేజియస్ట్ థింగ్ నాకు మా ఊర్లో ఫ్రెండ్స్ కానీ లేదంటే యూఎస్ యూకేలో ఉన్న కొంతమంది తెలిసిన వాళ్ళు ఏంటంటే అక్కడ కూడా టౌన్స్ ఉంటాయి కదా, ఆ థియేటర్స్లో కూడా నెక్స్ట్ వీకెండ్ కూడా బుక్ అయ్యింది. అండ్ ఇప్పుడు మా వైజాగ్ సైడ్ కొన్ని ప్లేసెస్లో అయితే ఆటోస్లో కొట్టించుకొని అక్కడ నుంచి ఈ థియేటర్లో టికెట్లు అయిపోతే నెక్స్ట్ థియేటర్కి వెళ్ళి అంటే బుక్ మై షో తప్ప ఇప్పుడు థియేటర్కి వెళ్ళి టికెట్లు తీసుకునే వాళ్ళు చాలా తక్కువే. ఈ థింగ్స్ ఈ సినిమాకి జరిగాయి చాలా. అంటే చాలా చోట్ల కొద్దిగా థియేటర్స్ కొరత వల్ల కూడా మనం కొంత రెవెన్యూ లూజ్ అయ్యాం. బట్ మ్యాక్సిమం ఈ సంక్రాంతికి అయితే ఆడియన్స్ జాతరలాగా థియేటర్స్లో జనాలు దాన్ని అంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక మరో మెమరబుల్ సంక్రాంతి ఇది. బ్యాక్ టు బ్యాక్ 2 సంక్రాంతులు, ఒకటి ఒక స్టైల్, ఒకటి ఒక స్టైల్. అది ఎక్సలెంట్గా అనిపించింది. ఇప్పుడు తొందరగా అనౌన్స్ చేయకపోతే కొత్త పేర్లన్నీ టైటిల్స్ పెట్టేస్తున్నారు. ఎవరు అదిరిపోద్ది సంక్రాంతిని ఏదో రిజిస్టర్ చేయించారంట, ఏదేదో చెప్తున్నారు. నాకు తెలియట్లేదు. హీరో నేమ్స్ కూడా వస్తున్నాయి. రానా గారు అవునవును. అన్నీ ఇంకో 10 daysలో క్లారిటీ ఇస్తాం మొత్తం. వెరీ సూన్ 10-15 days. కొంచెం హింట్ వచ్చు కదా, ఏం నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అని. మనం ఇప్పుడు ఇవ్వలేను. ఇప్పుడు ఏమి ఇవ్వకుండా నిన్ను మాట్లాడుతున్నారు. ఏదన్నా ఇస్తే ఇంకా బరస్ట్ అయిపోతుంది. చేద్దాం, దాన్ని క్రేజీగా చేద్దాం. అంటే వచ్చే ఫస్ట్ అప్డేట్ కూడా ఆడియన్స్కి మళ్ళీ ఒక సర్ప్రైజ్గా, ఒక థ్రిల్లింగ్గా వస్తే బాగుంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఒకటి ఫ్రాంక్లీ స్పీకింగ్ బాగాలేవని కాదు, ప్రీవియస్ ఫిలిమ్స్ చిరంజీవి గారి ఎక్కడో దగ్గర ఒక చిన్న డిసప్పాయింట్ ఫ్యాన్స్ అందరికి ఉంది. సంహౌ మేము కాల్ ఎగరేసుకోవడానికో లేదంటే చూపించుకోవాలి ఒక సినిమా మళ్ళీ అని అనడానికి ఫ్యాన్స్కి కానీ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సినిమా. వాట్ అంటే ఆయనకి ఏమనిపించింది అసలు ఇదంతా సినిమా ముందు? ఆయనకి ఫ్యాన్స్ అందరు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వటం అనేది పెద్ద హై ఇచ్చింది. ఇంతమంది ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనకి ఎమోషనల్ అయ్యి మెసేజ్లు పెట్టడం, ఆయన్ని చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో కూడా. ఆ విషయంలో చాలా హ్యాపీ ఆయన. వాళ్ళ ఆకలి తీర్చాం ముందు. ఇన్ని రోజుల నుంచి నన్ను నమ్మి నా నుంచి ఒక అద్భుతమైన సినిమా రావాలి, ఒక అవుట్ స్టాండింగ్ థియేటర్లో జనాలు మొత్తం సెలబ్రేట్ చేసుకునే సినిమా రావాలి అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ హ్యాపీ అయిపోయారు. ఫ్యాన్సే కాదు, నన్ను నటుడిగా అభిమానించే సాధారణ ప్రేక్షకులు కూడా. సో అందరూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. సో హీఈస్ వెరీ హ్యాపీ. నిజంగా ఫ్యాన్స్ అందరి ప్రేయర్సో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఆయన ఈ సినిమాకి అన్ని లుక్స్ కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ, ఆయన స్వాగ్ కానీ టోటల్గా అన్నీ సెట్ అయిపోయినాయి. సో నా అదృష్టం ఇది. సో ఒకే సినిమాలో అన్నీ కుదరటం. సో దట్స్ లైక్ వన్స్ ఇన్ ఏ వైల్ జరుగుతుంటుంది ఇలాంటివి. ఒక అద్భుతం. ఏదో ఉంది కదా త్రివిక్రమ్ అనే డైలాగ్, అద్భుతం జరిగేటప్పుడు మనం గుర్తించాల్సిన పర్లేదు అన్నట్టు అయిపోయాను. నేను ఫస్ట్ ప్రీమియర్ వచ్చిన వెంటనే రివ్యూస్ కాకుండా మేమ్స్ చూస్తే ఒకరు శ్రీమంతుడు సినిమాలో నాగార్జున గారిని పెట్టి పక్కన రోడ్లు వేయిస్తారంటే అలాగే నాగార్జున గారికి కూడా చూశాను, చాలా చూశాను. ఇక ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్లో అది కూడా ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఒక కంబ్యాక్ ఇస్తే చూడాలని. ఆయన కూడా ఎందుకంటే నాగార్జున గారు ఒక అద్భుతమైన ఎంటర్టైనర్స్ చేస్తున్నారు. హలో బ్రదర్ కానీ, అల్లరల్లుడు కానీ, అప్పట్లో మాస్ ఫిల్మ్స్ చేస్తున్నారు ఆయన. సో కొద్దిగా ఆ టైమింగ్ మధ్యలో సోగ్గాడే చిన్న ఆయన కొద్దిగా టచ్ చేశారు. సో అట్లా ఆ జోనర్ చేస్తే బాగుంటుందని ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సో నేను కూడా అంటే ఇప్పుడు రైట్ ఆఫ్ ఇమీడియట్లీ నేను చెప్పలేను కానీ, బట్ ఎనీ టైమ్ సూన్ డెఫినెట్గా ఆయనతో కూడా ఒక కాంబినేషన్ చేస్తే నాకు కెరియర్లో ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అనిపిస్తుంది. డెఫినెట్గా హోప్ ఇట్ విల్ హ్యాపెన్. అవును అది మీకే కుదిరింది. చేస్తే కనుక బాగుంటుంది. బట్ చూడాలి అది ఎట్లా ఎప్పుడు సెట్ అవుతుంది. సో సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.